టెంపరేచర్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ 11 degrees అసలు. సో గైస్ చూడండి, కాళ్ళు తడుపుకుంటున్నాను, చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. అయ్యి బాబోయ్. Welcome back ladies and gentlemen, it's me Wisdom. So guys, welcome to another video. సో ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ వీడియో అనమాట. సో ఎందుకంటే మనం ఒక ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఈరోజు సంక్రాంతి కదా, సో దానికోసం అరకు వ్యాలీకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో లిటరలీ మార్నింగ్ ఒక 8 అవుతుంది. సో ఇప్పుడు రెడీ అయ్యి లగేజ్ అంతా సర్దుకుని ఉన్నాను, చూస్తున్నారు కదా. లాస్ట్ టైం మనం ట్రిప్కి ఎప్పుడు వెళ్ళాం, కోనసీమలో దిండి రిసార్ట్స్ వీడియో పెట్టాను కదా, మీరు కూడా చాలామంది చూసే ఉంటారు, ఒకరు చూడబోతు చూసేయండి. సో అదే లాస్ట్ అనుకుంటా. దాని తర్వాత ఇప్పుడే వెళ్ళడం, అది కూడా ఫెస్టివల్ టైం అప్పుడు. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను ఎప్పుడు అరకు వెళ్ళలేదు, ఎప్పుడో వెళ్ళినట్టు ఉన్నాను, కానీ చాలా చిన్నప్పుడు, ఇప్పుడు గుర్తులేదు అప్పుడు ఎప్పుడో కూడా. సో నాకైతే టెక్నికల్ ఇదే ఫస్ట్ టైము. సో ఎలా ఉంటుందో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 200 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి 200కు అయితే మనం తీసుకెళ్ళిపోవాలి మనల్ని. అండ్ ఆల్సో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అయిపోండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. లెట్స్ గో. సో గైస్, బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే తెచ్చుకున్నాను. సో తినేసి బయలుదేరపడమే. ఇప్పుడే టిఫిన్ చేసాం. సో ఇంకెక్కడ ఆగకుండా లెట్స్ గో అరకు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం అయితే వెళ్ళే దారిలో ఆగామన్నమాట కాసేపు. ఆల్రెడీ చలి స్టార్ట్ అయిపోయింది, మామూలుగా లేదు, ఇంకా ఫుల్గా వెళ్ళలేదు, అప్పుడే స్టార్ట్ అయిపోయింది చలి. వెనకాల చూస్తున్నారు కదా వ్యూ. సో ఇది మనం కొండ పైన ఉన్నాం, చాలా పైన, గ్రౌండ్ కంట, నార్మల్ రోడ్డు కంట. సో అందుకే చెవులు మూసుకోవడం తెరుచుకోవడం, ఫ్లైట్లో ఎలా అవుతుందో అలా అవుతుంది. స్పీడ్గా వెళ్తున్నారు జనాలు, చూసుకోండి. ఒకవేళ మీరు ఇలా ఆగితే కొంచెం సేఫ్టీ చూసుకోండి రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు. సో అదంతా అదొక వ్యూ. యాక్చువల్లీ మనం కొండ పైన ఉన్నాం చెప్పాం కదా. ఇదిగోండి, ఈ మధ్యాహ్నం ఎంత చల్లగా ఉంటే, మధ్యాహ్నం 12 అవుతుంది ఆల్మోస్ట్, ఇప్పుడే ఎంత చల్లగా ఉంటే, ఎర్లీ మార్నింగ్ లెగిచి ఒక 5-6 ఆ టైంకి లేస్తే ఎంత చల్లగా ఉంటుంది అంటారు. కారులో ఏసీ కూడా వేసుకోవట్లేదు మేము, అంత చల్లగా ఉందన్నమాట. కాసేపు ఇక్కడ అలా ఉండి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. చూడండి, 2 చెట్ల కొమ్మల సన్న సూర్యుడు ఎలా ఉన్నారో, బాగుంది, నేచర్ అద్భుతంగా ఉన్నది. వేసేది కాఫీ గింజలు అయితే కోసామన్నమాట. కాఫీ పండు అంట, కాఫీ. సో ఎక్కడి నుంచి మనకి కాఫీ గింజలు అయితే వస్తాయి. లోపల మనకి ఇలా ఉంటుంది. 1 hour later. సో గైస్, ఇదిగోండి మన గెస్ట్ హౌస్కి అయితే వచ్చేసాము. చూడండి, బాగుంది కదా. ఇది లాన్, ఏదో లీక్ అవుతుంది వాటర్. సో లోపలికి వెళ్దాం పదండి, లెట్స్ గో. వావ్, మంచిగా పైనుంచి టాప్ సీలింగ్, ఇక్కడ ఒక టీవీ, దానికి సిట్టింగ్ సోఫాలు ఇక్కడ ఇచ్చారు. ఇది ఒక రూము. ఎన్ని రూమ్స్ ఉన్నా నాకు తెలీదు, నేనే మీద బయట చూస్తున్నాను. సో దిస్ ఈజ్ 1 రూమ్. అండ్ ఇది ఒక కిచెన్ సెటప్. అదిగోండి, అక్కడ సింక్, ఇక్కడ వాషింగ్, ఇక్కడ కూర్చొని తినడానికి ఒక ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు, మంచి సన్లైట్. ఇక్కడైతే అసలు ఏసీ అవసరం లేదు, అసలు న్యాచురల్గానే చాలా కూల్గా ఉంది లోపల. ఇది బాత్రూమ్ అనుకుంటా, బయట ఒక బాత్రూమ్ పెట్టినట్టున్నారు. ఇది కూడా ఒక రూమ్, బెడ్, బయట బాల్కనీ, చైర్స్, ఇక్కడ ఒక డెస్క్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకి బాత్రూమ్ ఎంట్రీ. సో ఇది బాల్కనీ అన్నమాట. సో వ్యూ అయితే అంతేం లేదు, ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది గైస్. ఇంకా చూస్తే ఇది ఇటుపక్క కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందుకే ఇలా ఉంది.
మేబీ ఇంకొన్ని రోజుల తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత ఇది మొత్తం అంటే లాన్లా గార్డెన్లో అయిపోద్దాము. పైన కూడా ఉన్నట్టుంది, పైకి వెళ్ళి చూద్దాం పదండి ఏముందో. పైన ఏం లేదు, జస్ట్ టెర్రస్, ఓన్లీ కింద అనమాట. పర్లే, బాగుంది. సో అది గైస్, ఫైనలీ గెస్ట్ హౌస్కి అయితే వచ్చేసాం. నేనైతే అలసిపోయాను, ఎంతో 3 hours జర్నీ చేసినట్టున్నాను. సో అందుకే అలసిపోయినట్టున్నాను. సో నేనైతే కాసేపు రెస్ట్ చేసుకుంటా, లంచ్ చేసి ఓ మంచి స్లీవ్ వేస్తాను అనమాట. సో ఈవినింగ్ అలా కెమెరా తీస్తాను, ఓకేనా? A few moments later. ఓ హలో గైస్, మొత్తానికి కాసేపు రెస్ట్ అయితే తీసుకుని బాడీని మళ్ళీ రీఫ్రెష్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎక్కడికో బయటకు వెళ్తున్నాం, ఎక్కడికో మాకు తెలీదు. అక్కడికి ఏదో ఒకటి అనుకొని వెళ్ళాలి ఇంకా. సో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా వాకింగ్ చేయడానికి అనమాట. సో ఎవరైనా వాకింగ్ చేయాలనుకుంటే ఇక్కడ వాకింగ్ చేయొచ్చు. బాస్కెట్ ఉంది అక్కడ. సో ఇంకా వెయ్యాలి, గ్రాస్ ఏదైనా వేస్తారేమో. ఈ చెట్టు ఏంట్రా బాబు, ఏదో దెయ్యం సినిమా సెట్లా ఉంది. నిజమే చూస్తున్నారు కదా, ఏదో దెయ్యం సినిమాలో చెట్టులా ఉంది. ఈ చెట్టు కింద పూజలు దెయ్యం సినిమాల్లో అలాగే ఉంది ఇది. మ్యూజియంకి అయితే వచ్చాం అనమాట. సో అటు చూస్తున్నారు కదా, జిప్ లైన్ అది. సో అక్కడి నుంచి అక్కడ వరకు జిప్ లైన్, సైకిల్ మీద రావచ్చు. ఇక్కడ వాటర్ పాండ్లా ఉంది, ఇది బోటింగ్ చేయొచ్చు. సో ఏదో బ్యాగ్ షాప్స్కి వచ్చాం. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి వరుసగా. మన బ్యాంగిల్స్, బాక్సులు, బొమ్మలు, రింగ్స్ చాలా ఉన్నాయి. మరి రేట్లు ఎంత ఉంటాయో తెలియదు. మరి హార్మోని కూడా ఉంది, మేబీ క్వాలిటీ ఉండకపోవచ్చు. చైన్స్ ఉన్నాయి, మాలలు, రింగ్స్, ఇంకా చిన్న చిన్న బొమ్మలు, ఆర్టిఫాక్ట్స్ మోస్ట్లీ. ఇవన్నీ షాప్లే, ఇక్కడి నుంచి అటు వరకు అన్నీ ఒకలాంటివి షాప్స్. అది కూడా అవి టాయిలెట్స్ అనుకుంటా, వాటి వైపు అసలు చూడడం కూడా చూడొద్దు. ఇక్కడ ఏదో ఉంది, దింసా డ్యాన్స్ కనిపిస్తుంది మీకు. దింసా డ్యాన్స్ 5 to 7 PM అంట. మరి ఈరోజు లేదనుకుంటా, అందరూ సంక్రాంతికి వాళ్ళ ఊళ్ళో వెళ్ళిపోయినట్టున్నారు, అందుకే లేదేమో. ఇక్కడ ఏదో ఆదివాసీ నృత్య కళావేదిక, ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెడతారేమో, నాకైతే ఐడియా లేదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేటివ్ అరకు కాఫీ మీకు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, ఎలా ఉంటుందో మరి నాకు తెలీదు. ఓ నీ మీద రాజాసభ భూపంలా ఉంది కదా గైస్. ఒకసారి మాట చెప్పండి, అనుకోకుండా ఇలా వచ్చేస్తే మీరు కూడా నిజం మనుషులు అనుకుంటారు కదా. కానీ ఏవో బాగుంది, ఏదో పాతకాలం వస్తువులు. ఇదిగోండి గ్రైండర్, ఆ కాలంలో గ్రైండర్. ఇదేంటో మరి, యాండీ ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ పాట్. అదిగోండి గ్రామానికి పెద్ద వ్యక్తి, సినిమాల్లో చూస్తాం కదా అలా. ఏంట్రా బాబు ఎలా ఉన్నాయి, ఆ కాలంలో వాడేవారు అన్నమాట ట్రైబల్స్. ఈ సీన్ అన్నీ చూస్తున్నట్టు అనిపిస్తుంది గైస్. Keep it softly spoken with no strings tying you to me. I'm happy in చేపలు, ఫిషింగ్ నెట్, ఆ టైంలో చేపలు అలా పెట్టేవారు. Never wanna look at a house in the garden. I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun. గైస్ ఆదివాసీ డ్యాన్స్, డప్పు, డ్రమ్ము అలా డ్యాన్స్ వేసేవారు. ఇలా పాటలు పాడితే అలా డ్యాన్స్ వేసేవారు. ఓ వావ్, అప్పట్లో పెళ్ళి ఇలా చేసుకున్నారు అన్నమాట. నైస్. ఈ మంచం చూడండి, ఒకప్పుడు దీని మీద పడుకుంటే ఎలా నిద్ర వచ్చేది అప్పుడు. సో గైస్ మ్యూజియం కూడా చూస్తాం. మ్యూజియం చూసిన తర్వాత బాగుంది అనిపించింది. సో మ్యూజియంలో చూసారు కదా మీరు, చాలా హిస్టరీకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. సో అవి కూడా చూసాం. సో ఇంకేంటి, ఇంటికే, అదే గెస్ట్ హౌస్కి. సో గైస్ మళ్ళీ రిటర్న్ గెస్ట్ హౌస్కి వచ్చేసి ఇక్కడ చలిమంట అయితే వేసుకున్నాం అనమాట.
కూల్ వెదర్లో చలిమంట వేసుకుంటే చాలా బాగుంది, వెచ్చగా హాయిగా ఉంది. సో ఈ చలిమంట తర్వాత ఇంకా పడుకోవడమే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాను మీ దగ్గరికి. గుడ్ మార్నింగ్ గాయస్. నా ఫేస్ని అయితే పట్టించుకోకండి, ఇప్పుడే లేచాను. ఎందుకు లేచాను అంటే మీకు చూపిస్తాను ఆగండి. గాయస్ చూడండి మంచి ఎలా ఉందో ఇక్కడ. ఓరే బాబోయ్, చలి మామూలుగా లేదు, కానీ మంచి మాత్రం చూడడానికి అదిరిపోయింది కదా. చూడండి ఎంత బాగుందో. టైం 6:49 అవుతుంది, 7 అనుకోండి. We're gonna keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be. టెర్రస్ మీదకి వచ్చాను, చూడండి అస్సలు చుట్టుపక్కల ఏముందో అస్సలు కనిపించడం లేదు. చలి మాత్రం నా మాటలోనే తెలిసిపోతున్నట్టుంది మీకు. ఎరక్కొట్టేస్తుంది చలి, మామూలుగా లేదు. చూడండి నా కెమెరా కూడా లిటరలీ ఫ్రీజ్ అయిపోతుంది చలికి. గైస్ చూడండి, నా నోట్ నుంచి కూడా పొగలు వస్తున్నాయి. మీకు కెమెరాలో కనిపించదు, నాకైతే తెలుస్తుంది. సో అంత చలిగా ఉంది ఇక్కడ, కానీ సూపర్ ఉంది. మంచి ఎక్స్పీరియన్స్, ఇంత మంచి నా లైఫ్లో చూడలేదు. సో అదిరిపోయింది. టెంపరేచర్ ఎంత ఉందో చూడండి ఇక్కడ, 11 degrees. అసలు 11 degrees ఉంది గైస్. బాబోయ్, అంటే 10 degreesకి ఒకటి ఎక్కువ అంతే. ఇంకొంచెం ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే సింగిల్ డిజిట్స్లో ఉంటుందేమో. ఇంకా ఎక్కువసేపు ఉండలేము, నా చేతులు నొప్పి వస్తున్నాయి. ఫ్రాస్ట్ బైట్ అయిపోద్ది అనుకుంటే ఇంకా ఎక్కువసేపు ఉంటాయి. సో గైస్ చూస్తున్నారు కదా, బయటకు అయితే వచ్చాను. సైక్లింగ్ చేస్తున్నా. సో ఈ చుట్టూరు అంతని, కానీ మహా అయితే ఒక 30 seconds చేయగలుగుతున్నాను. ఎందుకంటే చేయి చూసారా ఎలా అయిపోయిందో, అంత చల్లగా ఉంది. కానీ అక్కడ సన్ కనిపిస్తుంది మీకు. సన్ వచ్చినా ఏం ప్రయోజనం లేదు. ఇదిగోండి సైకిల్ ఎలా ఉంది, పర్లే బాగానే ఉంది. కొత్త సైకిల్స్ పెట్టారు అక్కడ. గేర్ సైకిల్ ఏం కాదు, నార్మల్ సైకిలే. కానీ ఈ చలి వల్ల తొక్కడం కొంచెం కష్టం అవుతుంది. ఆగి కాసేపు బ్రేక్ తీసుకోవాలి. గైస్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? చేసుకోండి, లైక్ కూడా చేసేయండి. నేనైతే ఇప్పుడు అరకు పైన్ ట్రీలో ఉన్నాను, చూస్తున్నారు కదా. చుట్టూ పైన్ ట్రీస్ అనమాట. కాసేపు చూద్దాం పైన్ ట్రీస్. సో ఈ పైన్ ట్రీస్ తర్వాత చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. సో అక్కడ కూడా మీకు చూపిస్తాను. ఉన్నారు కదా పైన్ ట్రీస్ అనమాట ఇవన్నీ. వావ్, సూపర్ ఉంది. ఇక్కడ మంచి ఫోటోషూట్ స్పాట్, నీడగా ఉంది, చల్లగా ఉంది. అది Told me you don't really do commitment, trust me, consider your message received. When you said you couldn't take us too seriously, I must admit I was relieved, 'cause I never wanna play happy families with you, but I... చూడండి వెనకాల కొండ, చుట్టూరు చెట్లు, మామూలుగా లేదు లొకేషన్. ఇక్కడ నుంచి సన్లైట్ చాలా బాగుంది గైస్. మీరు కూడా రండి. ఒక్కొక్కరికి 40 rupees ఒక టికెట్. అరకు పైనరీ అని ఉంటుంది. సో ఎప్పుడైనా వస్తే మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉంది. సో ట్రైన్స్ కూడా వస్తాయి అన్నమాట ఇటు నుంచి. ట్రైన్లో ఉండి ఇలా వ్యూ చూస్తే బాగుంటుంది కదా. వావ్,
నాకైతే ఆ కొండ బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా నేచర్ చాలా బాగుంది. సో గైస్ ఇదిగోండి పైన్ కోన్, దీన్ని పైన్ కోన్ అంటారు. పైన్ ట్రీస్ నుంచి ఇవి కింద పడతాయి అన్నమాట. బాగుంది కదా. యాక్చువల్లీ చాలామంది కలెక్షన్గా పెట్టుకుంటారు, బట్ నేను కూడా ఫస్ట్ టైం ఇలా చేతితో పట్టుకోవడం. సూపర్ ఉంది, కానీ గుచ్చుకుంటున్నాయి, ముళ్ళుల్లా ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి. అది గైస్ పైన్ ట్రీ కొంచెం చిన్నదే, అంటే ట్రీస్ చూడడమే. చిన్నపిల్లలు వస్తే ఇలా ఆడుకోవచ్చు. సో ఇప్పుడైతే చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గో. సో గైస్ వచ్చేసాం చాపరాయి వాటర్ ఫాల్స్, ద క్యాస్కేడ్. చూడండి టికెట్ ఎంతమంది ఉన్నారు జనాలు ఇక్కడ. ఇప్పుడే ఎంత ఉంటే డిసెంబర్లో ఎలా ఉంటుందో, అసలైన డిసెంబర్లో ఎలా ఉంటుందో. టికెట్ కౌంటర్ దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారు. సో గైస్ ఇదిగోండి ఫైనల్గా లోపలికి వచ్చాం. చూడండి ఎంతమంది ఉన్నారో. టికెట్లు తీసుకోవడానికి యుద్ధమే చెయ్యాలి మీరు. సో ఎక్కువ ఎప్పుడు తక్కువ మంది ఉంటారు అప్పుడు చూసుకుంటండి. వాటర్ ఫాల్ అంటే ఇంకా పైనుంచి అలా పడుతుందేమో అనుకున్నాను, కానీ నార్మల్గానే ఉంది. దీనికి ఎందుకు ఎంత జనం నాకు అర్థం కావట్లే. సో గైస్ ఇక్కడి నుంచి వస్తుంది, అందుకే వాటర్ ఫాల్ చూస్తున్నారు కదా. ఇక్కడి నుంచి అలా వస్తుంది, అలా కాలు తడుపుకోవచ్చు. బాగుంది, ఇక్కడైతే బాగుంది. ఇంకా అలా అక్కడ కూడా వెళ్తుంది వాటర్. గుడ్, నైస్, బాగుంది. ఇదిగోండి ఇక్కడ కూడా, ఇక్కడ కూడా చూడండి ఎలా వెళ్తుందో వాటర్. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. చూడండి ఇక్కడి నుంచి అలా కలిసిపోతుంది అన్నమాట. బాగుంది. Like having you around. I'm fully aware this is a flash in the pan, but we can still have fun for now. సో గైస్ చూడండి కాళ్ళు తడుపుకుంటున్నాను, చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. అయ్యి బాబోయ్, ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. కానీ బాగుంది, మంచి ఫీల్. కానీ చాలా చల్లగా ఉన్నాయి బాబోయ్. ఎక్కువసేపు పెట్టకండి, చాలా చల్లగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఏదో డ్యాన్స్ కూడా వేస్తున్నారు. వావ్, బాగుంది. సో గైస్ ఇంకా ఫైనల్గా అరకుకి వచ్చే బ్యాంబూ చికెన్ తినకుండా ఎలా ఉంటాం, తినేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. సో అది గైస్ ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ట్రిప్కి అయితే వచ్చానమాట. సో లిటరల్ అరకు అయితే చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు. వీడియో ఎక్కువ లెంత్ వస్తుందేమో చూడాలి. సో మీకు ఈ వీడియో అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 200 సబ్స్క్రైబర్స్ గోల్ పెట్టాం, ఆల్రెడీ హాఫ్ వేలో ఉన్నాం. సో మిగతా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే 200కి ఎలాగైనా రీచ్ అయిపోతాం. అండ్ ఆల్సో వీడియో లైక్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అయిపోండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉంటా, బాయ్.